హాయ్ హలో నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మెడపట్టి ఎలా వేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో మెడపట్టి వేశాక ఎంత మడుచుకోవాలనేది చూపిస్తున్నానండి. పాదం ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. మడుచుకుని లోపలికి ఎడ్జ్కి కుట్టొచ్చేటట్టు కుట్టు వేసుకోవాలన్నమాట మడపెట్టి. ఆ తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసుకోవాలి నీట్గా. హెమ్మింగ్ చేసుకునేటప్పుడు బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు అలా కట్ చేసేయండి. కుట్టు వరకు వెళ్లకుండా కటింగు యువతలకే కట్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత అలా హెమ్మింగ్ చేసేసుకోవడమే. లేదు హెమ్మింగ్ చేసుకోవక్కర్లేదు అనుకుంటే కనుక ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేసుకోండి. మిషన్ కుట్టైనా జిగ్జాగ్ అయినా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళ బ్లౌజ్కి అయితే ఇలా చేసేసారనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. పద్దాక హెమ్మింగ్ చేసింది ఊడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందుకని నేను జిగ్జాగ్ చేసేసాను. అయితే జిగ్జాగ్ చేసి పైన కుట్లు వచ్చినప్పుడైతే సేమ్ కలర్ దారం వాడితే మంచిదండి. సేమ్ మ్యాచింగ్ ఉండాలన్నమాట. అలా వేసినప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చూపిస్తున్నట్టు. మీకు అర్థమవకపోతే కామెంట్ పెట్టండి. కామెంట్ రూపంలో తెలియపరచండి, మీకు చెప్తాను నేను. నా వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒకవేళ చంకలో హ్యాండ్స్ సరిపోకపోతే క్లాతు చేతులకి ఎలా వేసుకోవాలో ముక్క అతుకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు అర్థమైంది కదూ. ఉంటాను. బాయ్.